కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడదు. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, ఘనపరచడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. సాయంత్రిక యొక్క రాత్రి ఉదయకాల సమయంలో ప్రభువా నాయన ప్రత్యేకంగా మాతో మాట్లాడమని, వినిగ్రహించబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. సమయంలో ప్రభువా నాయన మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడమని, మీరేమంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మీకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా గడిచిన కాలంలో అనేక సార్లు ప్రభువా మాతో మాట్లాడారు, బలపరిచారు. మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ప్రభువా నాయన మమ్మల్ని వాక్యం ద్వారా దర్శించి పోషిస్తూ ఆదరిస్తున్నందుకు, ప్రభువా నాయన బలపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయా సమయాల్లో వాక్యం ద్వారా దర్శించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మా ఆత్మీయ అవసరతలు ఎరిగిన దేవుడవు కనుక ప్రాధేయపడతా ఉన్నాం. మాతో మాట్లాడమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక కపుల్కి, అంటే భార్యాభర్తలు ఉంటున్న వాళ్ళకి ఒక పాప ఉంది. అంటే వాళ్ళు ఆ పాప కంటే డిజేబుల్డ్ పర్సన్, అంటే కాళ్ళు అవి సరిగ్గా పనిచేయవు, చేతులవి. సో వాళ్ళు చాలా చిన్నప్పటి నుంచి బాగా డిజబిలిటీ ఉందని చెప్పి చాలా జాగ్రత్తగా వాళ్ళు పెంచారు. ఒక 20 సంవత్సరాల వరకు వాళ్ళు బాగా చూసుకున్నారు. అయితే ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే అటువంటి డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్న కమ్యూనిటీ ఉంది ఒకటి, అక్కడైతే వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పి వాళ్ళకి తెలిసింది. అయితే అక్కడికి తీసుకెళ్ళారు. వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ జాయిన్ చేయడానికి మాట్లాడుతూ ఉంటే, మాకు మేమంతా ఇక్కడ బాగా చూస్తాము అది ఇదని వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళు అడిగారు, అదంతా ఓకే, కానీ మాకు ఒక ఇది ఉంది, మీరు పాపను ప్రతి ఆదివారం చర్చికి తీసుకెళ్ళాలి అని అడిగారు. తప్పకుండా మాకు దగ్గరలో చర్చ్ ఉంది, అక్కడికి మేము తీసుకెళ్తాము అని అన్నారు. ఇక్కడ అందరం అక్కడికి వెళ్తామని చెప్పి. అయితే మరి అక్కడ రాణిస్తారా చర్చిలోకి, అంటే మళ్ళీ రావడానికి ఓకేనా, చర్చికి అలౌ చేస్తారంటే, ఎందుకు అలాగ అడుగుతున్నారంటే కొన్ని సంఘాల్లో డిజేబుల్డ్ పీపుల్ని అలౌ చేయరు. ఎందుకంటే వాళ్ళు ఆ వీల్ చైర్లు, శబ్దాలు,
వాళ్ళు తూలిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి కాబట్టి చాలామందికి ఇష్టం ఉండదని అని అన్నారు. చూడండి, క్రైస్తవులు అంటే ఎవరైనా బలహీనులు ఉన్నారంటే ఈ లోకంలో వాళ్ళకి పెద్ద ఇది ఉండదు, అంటే గుర్తింపు ఉండదు, లేకపోతే పట్టించుకోరు, వాళ్ళకి వాల్యూ ఇవ్వరు. అలాంటివి మనకు కనిపిస్తాయి. బలహీనులైనా లేకపోతే ఏమన్నా డిజేబిలిటీ ఉన్నా రకరకాలుగా మనం చూస్తాం. గుడ్డి వాళ్ళైనా కుంటి వాళ్ళైనా అంటే శారీరక బలహీనతలు ఉన్నవాళ్ళు, అలాగే అందంగా లేకపోయినా లేకపోతే బలం లేకపోయినా సరే, తెలివితేటలు లేకపోయినా సరే, కొంచెం అమాయకంగా ఉన్నా సరే, ఇటువంటి వాళ్ళకి లోకంలో స్థానం ఉండదు. వాళ్ళకి ఎవరు కేర్ చేయరు, పట్టించుకోరు. అయితే ఉదయకాల సమయంలో మనం ఈ యొక్క 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కొన్ని పౌలు భక్తులు రాసినటువంటి ఆ కొరింథీ సంఘానికి రాసినటువంటి మాటలు మనం చదువుకున్నాం. ఇక్కడ మనకి చాలా ఫెమిలియర్ ప్యాసేజ్ ఇది. చూడండి, అంటే దేవుడు చాలా పౌలు భక్తునికి ప్రత్యక్షత ఇచ్చాడు. చూడండి, అత్యధికంగా హెచ్చింపోకున్నట్లు, ఎందుకంటే ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నాయి. ఎవ్వరికీ లేని రెవల్యూషన్స్ యేసు ప్రభువారి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పౌలు భక్తులు పొందుకున్నాడు. అటువంటి జ్ఞానం, అటువంటి వివేచన ఇవన్నీ కూడా ఆయనకున్నాయి. దానివల్ల ఆయన హెచ్చిపోతాడేమో, గర్వం వస్తుందేమో అని చెప్పి శరీరంలో ఒక ముళ్ళు ఉంది. అలాగే సైతాను, ఆ ముళ్ళు ఏంటంటే శరీరాన్ని నలగొట్టడానికి సైతాను దూతగా ఉంచబడింది. ఎందుకంటే ఆ ముళ్ళు పౌలు భక్తునికి ఉపయోగపడే విధంగా ఉంది. కానీ ఆయనకు అర్థం కాకపోవచ్చు. మనిషిగా మనకేమొస్తుందంటే ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, బాధలు, ఉపద్రవాలు, లేకపోతే శారీరక సంబంధమైన బలహీనతలు, ఇటువంటి ఉండకూడదని మనిషి కోరుకుంటాడు. కానీ దేవుడు ఇటువంటివి అలౌ చేస్తున్నాడు మనిషి జీవితంలోకి. ఎందుకు అలౌ చేస్తున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, 8వ వచనం, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. చాలాసార్లు దేవుణ్ణి ప్రార్థన చేసి దేవునికి ఏమని, ఇటువంటి వద్దు, నాకు ఈ ముళ్ళొద్దు, లేకపోతే ఈ శారీరక సంబంధమైన ఈ బలహీనతలు వద్దు అని నాకు తీసివేయి అని. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా అని చెప్పి. కానీ యేసు ప్రభు వారి యొక్క ఆన్సర్, దేవుని యొక్క ఆన్సర్ చూడండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కొరకునే దేవుడు యేసుప్రభు వారు నా కృప సరిపోద్దని చెప్పలేదు, కానీ ఇంకా చెప్పాడు, రీజన్ చెప్పాడు. ఏంటంటే ఆ బలహీనతల్లోనే దేవుని శక్తి పరిపూర్ణం అవుతుంది. అంటే దేవుని శక్తి మన మీద ఉంటుంది, దేవుని శక్తి పొందుకునే అవకాశం ఉంటుంది. దేవుని శక్తి మన జీవితాల్లో ఆపరేట్ అవ్వాలంటే, దాని శక్తిని మనం అనుభవించాలంటే ఆ శక్తి ద్వారా క్రైస్తవ జీవితం నడిపించుకోవాలి. ఆ శక్తి ప్రతి క్రైస్తవునికి అవసరం. దేవుని శక్తి పరిచర్య చేయాలన్నా, వాక్యం ఎవరికైనా చెప్పాలన్నా, పాటలు పాడాలన్నా, దేవుని రాజ్యంలో పనిచేయాలంటే, దేవుని రాజ్య వ్యాప్తి కోసం మనం పనిచేయాలన్నా, వ్యక్తిగతంగా క్రైస్తవ జీవితం, మన కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం మనం నడిపించుకోవాలన్నా దేవుని శక్తి అవసరం. అయితే దేవుని శక్తి ఎక్కడ ఉంటుంది అని అంటే, ఈ బలహీనతలు ఉన్న దగ్గరే దేవుని శక్తి ఉంటుంది అని దేవుడు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు పౌలు భక్తుడికి. అప్పటి నుంచి పౌలు భక్తుడు అటువంటి ప్రార్థన చేయడం మానేశాడు. ఎందుకంటే
ఆ బలహీనతల్లో దేవుని శక్తి ఉంది కాబట్టి, దేవుని శక్తి మీద ఆధారపడడానికి అవుతుంది కాబట్టి, దేవుని శక్తి సంపూర్ణంగా దొరుకుతుంది కాబట్టి, వాటన్నిటినీ సంతోషంగా ఆనందంగా స్వీకరిస్తున్నాడు. చూడండి, ఇది మనం ఈ యొక్క రాత్రి ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది. చూడండి, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడదు. ఈ వీక్నెస్లన్నీ శారీరక వీక్నెస్లు. పౌలు భక్తుడు మనం హిస్టరీలో క్రైస్తవ చరిత్రలో మనం చూస్తే ఆయన చాలా పుట్టివాడని తెలుస్తుంది. కొంతమంది ఏమంటారంటే 4 అడుగుల 11 ఇంచులు మాత్రం, అంటే 4'11" అతని హైట్ అంట. నార్మల్గా మనుషులు అంటే మగవాళ్ళు చాలా ఎత్తుగా ఉంటారు. అందులో ఇజ్రాయెల్ అటువంటి ప్రాంతాలు చాలా ఎత్తుగా ఉంటారు. అటువంటి ప్రాంతంలో 4'11" అంటే మీరు చూడండి, చాలా పుట్టివాడి కింద లెక్క. అలాగే ఆయనకి జుట్టు కూడా అంటే బాల్డ్ హెడ్ ఉందని చరిత్రలో మనం గమనించవచ్చు. క్రైస్తవ ఇవన్నీ దానికి తోడు ఆయనకి ఐ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం ఉంది. సో అది పోగొట్టుకోవాలని, దాని గురించి అది పోవాలని చాలాసార్లు పౌలు భక్తులు ప్రార్థన చేస్తారు. కానీ అవన్నీ ఉంటేనే మనం తగ్గింపు జీవితం ఉంటుంది. ఆ తగ్గింపు జీవితం ఉన్నప్పుడే దేవుని శక్తి పరిపూర్ణం అవుతుంది అన్నది దేవుడిచ్చిన ప్రత్యక్షత, దేవుని సమాధానం, యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం. కాబట్టి పౌలు భక్తునికి వాటి వల్ల సంతోషం వస్తుంది. ఎంత బలహీనతలు ఉంటే అంత ఎక్కువ దేవుని శక్తి మనకి రెవల్యూషన్ అవుతుంది. మీరు చూడండి, ఆ యొక్క మనం ఇక్కడ నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. చూడండి, దేవుడే ఇలాగ డిజేబిలిటీస్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తున్నాడు లోకంలోకి. ఎందుకంటే వాళ్ళకి దేవుని కృప దొరికే అవకాశం ఉంది. వాళ్ళు కానీ ఆ బలహీనతలను బట్టి దేవుని మీద ఆధారపడి కానీ జీవించగలిగితే దేవుని శక్తి పరిపూర్ణం అవుతుంది. అలాగే మన శరీరంలో కానీ మనలో కానీ చాలా బలహీనతలు ఉంటాయి, ఆత్మీయ బలహీనతలు ఉంటాయి. వాటన్నిటిని బట్టి మనం దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నించాలి. అప్పుడు బలహీనులు అని మనం ఒప్పుకుంటున్నప్పుడు, అంటే గర్వం మనలో తగ్గిపోతున్నప్పుడు దేవుని యొక్క శక్తి మన జీవితాల్లో దొరుకుతుంది. ఎంత గొప్ప ప్రత్యక్షత చూడండి ఈ మాటలు, ఎంత గొప్ప అండర్స్టాండింగ్ దయచేశాడు పౌలు భక్తునికి దేవుడు. మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మనం బలహీన పరిస్థితుల్లో ఉంటే దేవుని మీద ఆధారపడే అవకాశం దొరుకుతుంది. అప్పుడు దేవుని శక్తి సంపూర్ణంగా మనకు దొరుకుతుంది. సో కాబట్టి బలహీన పరిస్థితుల్లో ఉన్నామో సంతోషించాలి. అలాగే మనకి లేకపోతే మనకి శ్రమలు వస్తున్నాయా సంతోషించాలి, ఉపద్రవాలు వస్తున్నాయా సంతోషించాలి, రోగాలు ఏమన్నా వస్తున్నాయా సంతోషించాలి. ఎందుకంటే వాటి వల్ల మనం దేవుని మీద ఎక్కువ ఆధారపడి ఇంకా దేవునికి దగ్గర అయ్యే అవకాశం దొరుకుతుంది. అప్పుడు మన బలహీన పరిస్థితుల్లో మనం ఒకవేళ మనం గర్వంతో నింపబడి ఉంటే అది దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అంటే దేవుని శక్తి దొరకదు. ఎవరైతే గర్విష్ఠులు ఉన్నారో, ఎవరైతే అహంకారంతో ఉన్నారో అటువంటి వాళ్ళకి దేవుని శక్తి దొరికే అవకాశం లేదు. చూడండి, కానీ దేవుని కృప ఎక్కువ దొరికే అవకాశం శరీర బలహీనతలను బట్టి మనం దేవుని మీద ఆధారపడకుండా మనం అప్పటికీ మనుషుల మీద వీటి మీద ఆధారపడి బ్రతకాలనుకుంటే మనకి దేవుని కృప దొరికే అవకాశం పోతుంది, దేవుని శక్తి దొరకదు.
దేవుని కృప అన్నది ఒక దైవికమైనటువంటి శక్తి. అది చాలా ప్రాముఖ్యమైనది. డివైన్ పవర్ అని మనం అర్థం చేసుకోవాలి. అది ఆ డివైన్ పవర్ అంటే దేవుని శక్తి మనిషి బలహీనత, మనిషి బలహీనత ఈ రెండు పనిచేస్తాయి. కానీ మనిషి నేను బలవంతుడిని, నాకు దేవుని అవసరం లేదు అనుకుంటే మటుకు దేవుని శక్తి దొరికే అవకాశం, రుచి చూడకుండానే ఈ జీవితాన్ని ముగించే భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని శక్తిని ఆశ్రయించాలి. ఆ దేవుని శక్తి కావాలంటే మనకు తగ్గింపు మనస్తత్వం కావాలి. దాని గురించే ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఉపద్రవాలు, బలహీనతలు ఉన్నాయి. దేవుడు మన జీవితంలో అవి అలౌ చేశాడు. మనకి ఏదన్నా శారీరకంగా మనకి జబ్బు ఉండొచ్చు, లేకపోతే రకరకాల ఏదో మనం హైట్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే మనకు అందం లేకపోయి ఉండొచ్చు, లేకపోతే మనకి రకరకాలుగా మనం ఈ లోకం ఏం చేస్తుందంటే మనల్ని తగ్గించేస్తుంది. అంటే ఎలాగంటే తగ్గించడం అంటే మనల్ని ఒక దీనిలోకి తీసుకెళ్తుంది. అంటే నువ్వు సరిగ్గా లేవు, ఈ లోకానికి పనికిరావు అన్నట్లు మనకి అన్నటువంటి భావన వచ్చేస్తుంది. కానీ దేవుడు అటువంటి వారి దగ్గర ఎక్కువగా అటువంటి వారికి ఎక్కువ కృపదయ చేస్తున్నాడు. అటువంటి వాళ్ళని దేవుని వాడుకుంటున్నాడు. మీరు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 3-5 వచనాలు చదువుతున్నాను చూడండి. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడు. చూడండి, వాళ్ళు వ్యాధి బాగోకపోతే నేను ఈ లోకానికి పనికిరాను, లేకపోతే వ్యాధి బాగవ్వాలని అనేక మంది ఆ కోనేటి దగ్గర వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఒక ఆయన ఉన్నాడు. ఆయన అయితే చూడండి, ఆ యొక్క 5వ వచనం చదువుతున్నాను చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు 38 ఇయర్స్ నుంచి 38 ఏండ్ల నుంచి అక్కడే ఆ వ్యాధి నయం అవ్వాలని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాడు కోనేటి దగ్గర. ఎంత టైం వేస్ట్ చేసుకున్నాడో చూడండి కదా. 38 ఏండ్లు అలాగ వెయిట్ చేస్తాను. కానీ దేవుని కృప అటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దేవుని శక్తి పొందుకునే అవకాశం ఉంటుంది అని నిజంగా అర్థమైతే వాళ్ళేమి అటువంటి బలహీనత ఉందని, నాకు ఈ వ్యాధి ఉందని బాధపడాల్సిన అవసరమే లేదు. సంతోషించాలి. శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బలహీనతల్లో కూడా మనం దేవునిలో యేసుప్రభు వారిని బట్టి మనం సంతోషించాలి. దేవునిలో సంతోషించాలి. ఎందుకంటే మనకి దేవుని శక్తి ఎక్కువ దొరుకుతుందని. ఇది యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. 3వ అధ్యాయం 5-6 వచనాలు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఇంతటా మేమే సమర్థులమని కాదు. మాలో ఏ సామర్థ్యం లేదు. ఇంత గొప్ప పరిచర్య దేవుడు జరిగిస్తున్నాడంటే దానికి కారణం మా సమర్థత కాదు అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మా సామర్థ్యం, లేకపోతే శ్రమలు తట్టుకుంటున్నామన్నా, అనేక శ్రమలు కోర్చుకొని సువార్త ప్రకటిస్తున్నామన్నా, వీటన్నిటికి కారణం మేం కాదు, మా సమర్థత కాదు, దేవుడే అని చెప్తున్నాడు. దేవుని వల్ల కలిగి ఉన్నది. సామర్థ్యం ఎవరి వల్ల వచ్చిందంటే దేవుడు. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయు. చూసారా,
న్యూ కావనెంట్ రిలేషన్షిప్లో మనం ఉన్నాం. నూతన నిబంధనలో మనం ఉన్నాం. అంటే మన ధర్మశాస్త్రం కింద లేవు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మన పాపాన్ని ఎత్తి చూపించేస్తుంది. మరణానికి పాత్రలు అని చూపిస్తుంటుంది, కానీ దానికి మార్గం చూపించదు. కానీ దానికి మార్గం యేసు ప్రభువారు అని మనం అర్థం చేసుకొని మనం ధర్మశాస్త్రానికి, లోకానికి, పాపానికి, వీటికి చనిపోయి ఉన్నామని, మన మీద ధర్మశాస్త్రం యొక్క ఏలుబడి లేదని, ఈ లోకం యొక్క పాపం యొక్క ఏలుబడి లేదని అర్థం చేసుకొని మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన జీవితాలు నడిపించబడాలి. ఆత్మ జీవింపజేస్తుంది. కాబట్టి ఆత్మ ద్వారా మనకు సామర్థ్యం కలగాలి. ఆ సామర్థ్యం దేవుడిస్తాడు. పౌలు భక్తునికి ఎన్ని బలహీనతలున్నా పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి సామర్థ్యం ఇచ్చాడు. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలా. లోకాసు వార్తలో చూడండి, 9వ అధ్యాయం 39-40 వచనాలు చదువుతున్నాను. లోకాసు వార్త. ఇదిగో, ఒక దయ్యమును వాని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను, నురుగు కారునట్లు అది వానిని వెలవెలలాడించుచు గాయపరచు వాని వదలకుండా దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకుంటును, కానీ వారి చేత కాలేదని మొరపెట్టుకొను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉండి మిమ్మను సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. అంటే వాళ్ళల్లో అప్పటికి వాళ్ళు తగ్గించుకొని దేవుణ్ణి మహింపరిచే పరిస్థితి శిష్యుల్లో ఇంకా మనం గమనించట్లేదు. అందుకనే వాళ్ళ అటువంటి సూచిక్రియ చేయలేపారు. వాళ్ళల్లో గర్వం ఉండుండొచ్చు, లేకపోతే వాళ్ళు మేమే చేసామని ప్రూవ్ చేసుకోవడానికి ఇలాగ అయ్యి ఉండొచ్చు. కానీ దేవుని కృప లేకపోతే ఏమీ మనం చేయలేమన్నది వాళ్ళకి యేసు ప్రభువారు ఆ రోజు చూపించారు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తగ్గింపు మనస్సు అన్నది చాలా ప్రాముఖ్యమైంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. మనకి బైబిల్ జ్ఞానం ఉందని, మనకు ఆ జ్ఞానం ఉందని, ఈ జ్ఞానం ఉందని, మనకి పెద్ద చదువులు ఉన్నాయని, మనకు ధనము, ఆస్తులు, ఐశ్వర్యాలు ఉన్నాయని మనం ఉప్పొంగిపోయామనుకోండి, దేవుని యొక్క కృప దొరకదు. మన జీవితాల్లో దేవుని శక్తి అనుభవించే అవకాశం కోల్పోతాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఈ మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, ఈ మొదటి నుంచి మనం చూస్తే ఈ యొక్క కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలుపెట్టుచున్నాం. మా కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండిన మనుషులందరూ చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద కానీ సిరతో కానీ వ్రాయబడక మెత్తని హృదయముల అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు ప్రత్యేకమై ఉన్నారని మీరు తేటపరుచుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకం గలదు. మా వలన ఏదైనానో అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు. మా సామర్థ్యం దేవుని వల్లనే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను కొత్త నిబంధన కనుక అక్షరమును కాదు ఆత్మకే పరిచారకులమని చెప్తాను. ఇది ఒక ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకొని ఇటువంటి జీవితానికి మనం సమర్పించుకోవాలని, మన బలహీనతలను బట్టి మనం సంతోషిస్తూ దేవుని కృప మీద దేవుని శక్తిని మన జీవితాల్లో పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో చెప్తా ఉన్నాడు. మనందరం కూడా గమనించుకొని పరిశుద్ధాత్మ శక్తి ప్రతి దానికి అవసరం. అంటే మన క్రైస్తవ జీవితం జీవించాలన్నా, మన కుటుంబాలని సరిగ్గా మనం నడిపించుకోవాలన్నా, మన పిల్లల జీవితాలు సరిగ్గా ఉండాలన్నా, వీటన్నిటికీ దేవుని యొక్క శక్తి అవసరం. కాబట్టి ఆ శక్తి మనందరికీ, వాక్యం విన్న ప్రతి ఒక్కరూ
సరైన తీర్మానించుకొని దేవుని మీదే ఆధారపడతాం. మా గర్వాలన్నీ పక్కన పెడతాం. మా గర్వం తీసివేసమని ప్రాధేయపడతాం అన్నాయి. అటువంటి మనసు కానీ మనకుంటే దేవుని సహాయం మనకు దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకొని వాళ్ళలో చేయడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువా నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నారు, వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ హెచ్చరికలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ హెచ్చరికలను గైకొనడానికి అటువంటి విశ్వాసం, ధైర్యం, మనస్సు దయచేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.